సో హూ డివైడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఎవరు విభజించారు? చూడండి, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణాన్ని ఎవరు విభజించారు అన్నారు. హూ డివైడెడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, ఎవరు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని? రిచర్డ్సన్ మరియు ప్యాట్రిక్, స్క్వాబ్ మరియు స్పినిక్స్, షోఆల్టర్ అండ్ పాయింకర్, లెక్సికన్, వెబ్స్టర్ డిక్షనరీ. ఎవరు? దిస్ ఈజ్ ద నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. సో స్క్వాబ్ అండ్ స్పినిక్స్. సో స్క్వాబ్ అండ్ స్పినిక్స్ ఆర్ డివైడింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. అంటే స్క్వాబ్ మరియు స్పినిక్స్ ఎవరైతే ఉన్నారో వీరు స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేయడం జరిగింది అని గమనించండి. ఓకేనా? సో స్క్వాబ్ అండ్ స్పినిక్స్ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణాన్ని రెండు రకాలుగా విభజించారు. స్క్వాబ్ అండ్ స్పినిక్స్ ఆర్ డివైడ్ ద సైన్స్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ ఇంటూ టూ వేస్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ సింటాటిక్ స్ట్రక్చర్, సెకండ్ వన్ ఈజ్ సబ్టాక్టిక్ స్ట్రక్చర్. ఫస్ట్ వన్ సింటాటిక్ స్ట్రక్చర్ అంటే సంశ్లేషణాత్మక నిర్మాణము, సబ్టాటిక్ స్ట్రక్చర్ అంటే ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్పి స్క్వాబ్ అండ్ స్పినిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సైన్స్ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో సైన్స్ యొక్క నిర్మాణాల గురించి చెప్పడం జరిగింది అని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా.